వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రధాని మోడీతో పాటు కేంద్రం పెద్దలను కలిశారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కరే ప్రధాని మోడీ అమిత్ షాను కలవగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వెంట తీసుకువెళ్లారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. గతంలో మోడీని కలిసినప్పుడు కూడా రేవంత్ భట్టి విక్రమార్క ఉన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంట హైకమాండే భట్టిని పంపించిందని టాక్ వస్తోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్రం పెద్దలను కలుస్తున్నందున తనపై మరొక రకమైన ప్రచారం జరగకుండా ముందస్తు జాగ్రత్తతోనే తన వెంట భట్టిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్తున్నారనే టాక్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రధాని మోడీతో పాటు కేంద్రం పెద్దలను కలిశారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కరే ప్రధాని మోడీ అమిత్ షాను కలవగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వెంట తీసుకువెళ్లారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. గతంలో మోడీని కలిసినప్పుడు కూడా రేవంత్ వెంట భట్టి విక్రమార్క ఉన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంట హైకమాండే భట్టిని పంపించిందనే టాక్ వచ్చింది. ప్రధాని మోడీతో పాటు కేంద్రం పెద్దలను కలుస్తున్నందున తనపై మరొక రకమైన ప్రచారం జరగకుండా ముందస్తు జాగ్రత్తతోనే తన వెంట భట్టిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్తున్నారనే మరొక టాక్ వస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర పెద్దలను కూడా కలిశారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కరే ప్రధాని మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షాను కలవగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రము డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వెంట తీసుకెళ్లారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. గతంలో మోడీని కలిసినప్పుడు కూడా ప్రధాని మోదీని కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క ఉన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంట హైకమాండే భట్టిని పంపించిందనే టాక్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర పెద్దలను కూడా కలుస్తున్నందున తనపై మరో రకమైన ప్రచారం జరగకుండా ముందస్తు జాగ్రత్తగానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారనేది కూడా మరో టాక్ ఉంది. కానీ వాస్తవికంగా కూడా చూసుకుంటే గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు సచివాలయంతో పాటు ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. మంత్రులకి ఒకళ్ళకి పడటం లేదని, ముఖ్యమంత్రితో అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. దీనికైతే అథెంటిసిటీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనగానే స్వతహా గ్రూప్ రాజకీయాలు అనేవి ఎక్కువగా ఉంటాయి స్వతహా. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4 డికెట్స్ నుంచి కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. సో ఆ సీనియారిటీ ప్రాతిపాదికంగా కూడా తాము కూడా కాంగ్రెస్ లో సీనియర్ లీడర్లు, సో తమకు కూడా సముచిత స్థానం కావాలని కూడా ఢిల్లీ హైకమాండ్ పెద్దల వద్ద పలుమార్లు కూడా సీనియర్ లీడర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క కానీ, అలాగే మా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ హైకమాండ్ దగ్గర తెలిపినట్టు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉదయాన్నే వెళ్లిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ రోజు ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ల రీత్యా ఈ రోజు ఉదయం 7 గంటలకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లారు. నిన్న ముందు రోజు అంతా కూడా నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు అందరితోని కూడా మల్లికార్జున్ ఖర్గేతో పాటు అలాగే రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కూడా మంత్రాలు జరిపారు. కేబినెట్ ఎక్స్పాన్షన్ తో పాటు టీపీసీసీ చీఫ్ నియామకం పైన కూడా సుదీర్ఘంగా కూడా చర్చించారు. దాంతో పాటు నిన్న రాజ్యసభ ఎంపీ కేశవరావు కూడా మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కూడా తిరిగి మరోసారి కండువా కప్పుకున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ ఈవెంట్ లో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా మంత్రులందరూ కూడా తన వెంటే ఉన్నారని కూడా, అలాగే దాంతో పాటు జనజాతర బహిరంగ సభ అప్పుడు కూడా ఒక సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ ని ఆపేయడము, అప్పట్లో ఒక ఏసీపీ అధికారి రాచకొండకి చెందిన అధికారి, దాంతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డ్రైవర్ ని కొట్టడము అప్పట్లో అంతా సర్వత్రా చర్చనీయాంశమైంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డ్రైవర్ కూడా కాన్వాయ్ కి లోపలికి ఎంట్రీ ఉంది. ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ అన్నా కూడా వినకుండా సదరు అధికారి మొదటగా కూడా టైట్ స్లాబ్ ఇచ్చి తర్వాత మరోసారి పోలీసులు చుట్టూ పెట్టి కూడా మరోసారి కూడా టైట్ స్లాబ్ ఇవ్వడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. బట్టి విక్రమార్కని కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. బట్టి విక్రమార్కని సైడ్ లైన్ చేయడానికి ఇదంతా జరుగుతుందనేది కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఈ రోజు ఇటు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రిని కలవడంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట తీసుకెళ్లారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే విడివిడిగా అందరినీ కూడా కలిశారు. కాకపోతే అక్కడ నితిన్ గడ్కరీని కూడా రోడ్ల భవనాల మంత్రి నితిన్ గడ్కరీ, నేషనల్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీని కలిసినప్పుడు మాత్రము సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రివర్గంలో ఎవరు కూడా అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ, అటు హోమ్ మినిస్టర్ కానీ, మిగతా మంత్రి వర్గం సహచరులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ వెళ్ళలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము ఢిల్లీ పెద్దల దగ్గర తన పైన నెగటివ్ ప్రచారం జరగకుండా ముందస్తు జాగ్రత్తగానే డిప్యూటీ సీఎం ని తీసుకెళ్లారనేది కూడా మరో టాక్ నడుస్తోంది. హిమబిందు, అంటే శ్రీచరణ్, ఇలా ప్రతిసారి గతంలో చూస్తాము, ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఎలాంటి టాక్స్ రాకూడదని ఇలా ముందస్తు జాగ్రత్త చర్య అంటున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ చేయడం ద్వారా ఎలాంటి టాక్స్ అనేవి రాకుండా ఆగిపోతాయి అనుకోవచ్చా? అయితే ముందుగా అనుకున్నట్టు కొద్ది రోజులుగా కూడా ప్రచారం కూడా నడుస్తోంది. మంత్రులకి, సీనియర్ మంత్రులకి పడట్లేదని. దానికి ప్రధాన కారణం రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారు అంటే, ఒరిజినల్ కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ గా డివైడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ప్రచారంలో ఉంది ఇది అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ ఆస్పెక్ట్ లో చూసుకుంటే బట్టి విక్రమార్క సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వివిధ హోదాలో పనిచేశారు ఆయన. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కుటుంబానికి కూడా చాలా దగ్గర మనిషి. గతంలో కూడా రాజీవ్ గాంధీకి ఆయన పైలట్ గా ఎయిర్ ఫోర్స్ లో కూడా వర్క్ చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్లకి ప్రయారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక ప్రచారంలో ఉన్నట్టు కూడా మిగతా మంత్రి వర్గ సహచరులతో తనకు పడటం లేదనే ఒక అపవాదన ఏదైతే ఉందో అది క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని ఢిల్లీకి తీసుకెళ్లారనేది మాత్రము ప్రస్తుతము ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మా బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.